కాస్మిక్ వ్యాలీకి వచ్చినందుకు అందరికీ స్వాగతం. పత్రి గారు రాకపోయినప్పుడు మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మనకు అర్థమవుతుంది. నేనైతే ఇంట్లో వంట చేసుకుంటూ ఒక గృహిణిలాగా అలాగనే జీవితం అయిపోయేది అంతే. కానీ ధ్యానం తర్వాత, పత్రి గారి సాంగత్యం తర్వాత నేను ఆ వంట అనేది ఎంతమందికైనా చేయగలను. ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏమైనా చేయగలను. నలుగురికి కాదు 400, 4,000 మందికైనా వండగలను అనే అంత చైతన్యం పెరిగింది. అలా ఎప్పటికప్పుడు ధ్యానం ద్వారా ఆ చైతన్యాన్ని పెంచుకుంటున్నామా లేదా, పెరుగుతున్నామా లేదా, ఉన్న దాంట్లో నుంచి ఎఫిషియన్సీ పెరిగిందా లేదా మనకి చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది చేస్తున్నామంటే చేస్తున్నాం మమ అనిపించకూడదు. దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఎంతవరకు వెళ్ళాము, ఇంకా ఏం చేయగలుగుతాం. అసాధ్యాన్ని సుసాధ్యమే కాస్మిక్ వ్యాలీ. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు, ఫస్ట్ ఏమీ లేదు. ఎంత కష్టం అంటే అంత కష్టం పడితే అయింది. అయితే ఆ కష్టం కూడా ఇష్టంగా చేయటం వల్ల అది బాధ అనిపించకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ నన్ను నేను నిద్ర లేపుకొని ముందుకెళ్ళటం అలా జరిగింది. ఎన్నో రకాల కష్టాలు ఎదురైనాయి ఫస్టు. కానీ ప్రతి క్షణం పత్రి గారు నా వెంట ఉండి నడిపించారు, నాలో ఉండే నడిపించారు. అది చాలా పెద్ద కష్టం కూడా చిన్న కష్టంగా మారిపోయిందనమాట. అలా అలా చేసుకుంటూ రావటం జరిగింది. ఇక్కడున్న మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ అడిగి ఈ కాంతి లోకానికి మేము రావాలి, మాకు ఒక శక్తిపీఠం ఏర్పాటు చేయండి మేడం అంటేనే వాళ్ళు ఎంతో రిక్వెస్ట్గా అనమాట, ప్లీజ్ మేడం మాకు ఒక శక్తిపీఠం రెడీ చేయండి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ విధంగా అది చేయటం జరిగింది. ఇప్పటిదాకా 25 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి రాబోతుంది, రమణ మహర్షిది కూడా వస్తుంది. అయితే ఈ మధ్య ఇది మొదలు పట్టాకనే ఈ ఈ మధ్యనే నరసింహస్వామిది వచ్చింది, నరసింహస్వామిది పట్టాలని వచ్చింది. నరసింహస్వామి ఎందుకంటే నాకు ఆ నరసింహస్వామి గుట్ట దగ్గరే దాని మీదే ఆడుకునేదాన్ని. ఎప్పుడు మా ఇంటి పక్క కొంచెం దూరం ఉన్నా రోజు వెళ్ళి ఆడుకునేదాన్ని ఆ గుట్ట మీద. చాలా తర్వాత ఇంకా దగ్గరకు వచ్చాము, ధ్యానానికి వచ్చేటప్పటికి చాలా దగ్గరకు వచ్చేసాము అనమాట ఆయన గుట్ట దగ్గరికి. అది చాలా ఫేమస్ ఖమ్మంలో. ఎంతో 500 సంవత్సరం చరిత్ర ఉంది అది. అయితే అక్కడ ఎంతో ఇష్టంగా ఉండేదాన్ని. తర్వాత ధ్యానంలో అక్కడ పోయి కూర్చొని రోజు ధ్యానం చేయటం మొదలుపెట్టాను. అక్కడ కూడా ఒక పిరమిడ్ వేయటం జరిగింది పైన. అయితే ఆ పిరమిడ్ వేసినప్పుడు వాళ్ళు వాళ్ళు అన్నారనమాట, ఇది ఇక్కడ ఎందుకు పట్టారు, ఇది అవసరం లేదు, ఇక్కడ ఎందుకు పట్టారు అని చెప్పని అన్నారు. కానీ నలుగురితో తీసుకుపోయి పైన పెట్టడం జరిగింది గుట్ట మీద. లేపి తీసుకెళ్ళారు ఆవలీలుగా. అయితే మీకు ఇష్టం లేకపోతే మీరు కింద పెట్టేసేయండి అని చెప్పారు ధర్మకర్తలు వాళ్ళు. ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఇదేంటి, ఇట్లాంటిది ఏంటి, ఇది పిరమిడ్ ఎందుకు అని. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దాని మీద అవగాహన లేదు. గుళ్ళు కడుతున్నారు కానీ అవగాహన లేదు. అప్పుడు మీకు మీకు నచ్చకపోతే మీరు కింద పెట్టేయండి అంటే వాళ్ళట 6, 8 మంది లేపినా అది లేవలేదంట. ఇక వెంటనే అక్కడే ఉంచేశారు. ఇప్పటికి ఉంది, స్ట్రక్చర్ వేసి అట్లనే ఉంచానమాట. అయితే ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే నరసింహస్వామి గుడి, నా చిన్నతనం నుంచి చూస్తున్న అట్లనే ఉండింది. ఇప్పుడు ఎంతో డెవలప్ అయిపోయింది అనమాట. అక్కడే నేను ధ్యానం కూడా మొదలుపెట్టి పౌర్ణమి క్లాసులో 100 మంది వరకు తీసుకెళ్ళి చేయటం జరిగింది. ఎందుకంటే సాయంత్రం 6ంటికి అక్కడికి వెళ్ళే వాళ్ళే ఉండరు అనమాట. అంత భయం అక్కడ. సూసైడ్ పాయింట్స్ ఉన్నాయి అన్నీ. చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు అన్నీ మారిపోయింది అక్కడ. ఎందుకంటే మనం ఎక్కడ పోయి ధ్యానం చేస్తే అక్కడే మారిపోతుంది అక్కడ గుళ్ళల్లో. చాలామంది అనుకోవచ్చు గుళ్ళల్లో ఎంత ఎనర్జీ ఉంటుంది మనం అని. ధ్యానం చేస్తుంటే దేవుడే మన దగ్గరికి వస్తాడు. మనం గుడికి కాదు పోయేది, దేవుడు మన దగ్గరికి వస్తాడు. అది గ్రహించాలి. ఎందుకంటే ఇంకా కూడా పట్టుకొని గుళ్ళు తిరుగుదాం, అది పోదాం, ఇది పోదాం, అటు పోదాం అని అనుకుంటున్నారు. కానీ మీ ఎనర్జీ అక్కడ పోతుంది. పత్రి గారు ఏ లెవెల్లో తీసుకుపోయారు మనని, అది మనం గుర్తించాలి. పత్రి గారు మన ఎక్కడి దాకా తీసుకుపోయాడు. ఒక మహానుభావుడు మన ఎక్కడి వరకు తీసుకొచ్చాడు.
మనం ఏ లెవెల్లో ఉన్నాం గ్రహించాలి. ఎందుకంటే ఇంకా శ్రవణానందమే లేపోతే ఏమంటారు? కళ్ళ కళ్ళతోనే నయనానందం. నయనానందము, శ్రవణానందం ఈ రెండే కనపడుతున్నాయి అందరి దగ్గర. అవి పోవాలి. అవి అవి దాటిపోవాలి. అవి పోవటం కాదు, అవి దాటిపోవాలి. అసలు మనం మన మైండ్‌తోని మైండ్ కూడా కాదక్కడ. సోల్‌తోని టచ్‌లో ఉంటే ఎప్పుడు కూడా ఏం చేయాలో ఆ సోలే డైరెక్షన్ ఇస్తది. చక్కగా మనం ముందుకు పోతాం. సోల్ డైరెక్షన్ తీసుకోవాలి. ఆ సోల్ డైరెక్షన్ తీసుకోవాలి అంటేనే కాస్మిక్ వ్యాలీకి రావాలి. ఎందుకంటే సోల్‌ని అమోఘమైన శక్తిని పెంచే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సోల్ ఎదగాలి అంటే ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే కాస్మిక్ వ్యాలీకి రావాల్సిందే. భూమి అంతటి మీద ఒక్క చోట కాదు, భూమి అంతటిని. ఎందుకంటే ఒక్కొక్క పిరమిడు సార్ చేపించినవన్నీ కూడా ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క దానికి సంతరించుకొని ఉంటాయి. ఆ ఎనర్జీని మనం తీసుకోగలగాలి, దాన్ని గుర్తించాలి. అప్పుడు కానీ మనం ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే మనము రెండు వైపులా చేయగలం. ఒకప్పుడు జీసస్ క్రీస్తు కూడా ఒక ఒక పడవ మీదే ప్రయాణం చేయగలం, రెండు పడవల మీద అంటే ప్రాపంచికం ఆధ్యాత్మికం చేయలేము అనుకున్న రోజుల్లో కూడా అలా నడిచారు అప్పుడు. ఇప్పుడు పత్రిగారి హయాంలో టోటల్గా రెండు పడవల మీద ప్రయాణం చేయగలము అనే విధంగా మనకి చేసి నిరూపించారు. రెండు వైపులా చేయగలం మనం, అంత శక్తి ఉంది మనకి. మన శక్తిని మనం గుర్తించాలి. ఎందుకంటే ఎవరి శక్తి ఎంతో పత్రికారికి తెలుసు కాబట్టే మాకు ఎవరికి వాళ్ళకి తెలియని శక్తి కూడా ఆయన ఎంతో ముందు నువ్వు ఇచ్చేయి అని ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పని ఒప్పచెప్పారు. ఆ పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు ప్రతి వాళ్ళు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లు సామాన్యులు కారు, దిగి వచ్చిన దేవుళ్ళు. కాబట్టి అలాంటి మాస్టర్స్ని నేను ఒకప్పుడు చెప్పారు సార్ నాకు. నేను ఎందుకంటే సార్తో ఎక్కువ సాంగత్యం ఉంది, ఎక్కడ పోయినా సార్ క్లాస్ పెట్టా నేను వెళ్ళిపోయేదాన్ని. అయితే ఆయన దగ్గర నుంచి ఎన్నో తెలుసుకొని విన్నాను. అయితే ఆయన చెప్పేవారు అనమాట. నేను మనసులో అనుకున్నాను అంతకుముందు, ఎప్పుడు చూసినా పిరమిడ్ మాస్టర్లు అట్లా ఇట్లా అంటారు, ఎక్కడ పోయినా కూడా అది ఇదని కొంచెం అప్సెట్ అయిపోయాను ఫస్ట్లో. ఎందుకంటే ఎంతో కష్టపడి చేసేవాళ్ళం అప్పుడు తిరిగి. అయితే అప్పుడు అనుకుంటేనే సార్ ఒక రోజు క్లాస్ అయినప్పుడు ఎక్కడో క్లాస్ ఉన్నప్పుడు పోయినా సార్ని కలిసినప్పుడు అన్నారు, మేడం ముందు ముందు ట్రైన్లో బస్సులో పిరమిడ్ మాస్టర్ కనపడితే తెలుసుకుంటే వెంటనే వాళ్ళు సీట్లో నుంచి లేచి మనకు సీట్ లేకపోయినా ఇస్తారు అని చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఒక ట్రైన్లో కనుక పిరమిడ్ మాస్టర్ ఉంటే ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేది కూడా కాదని చెప్పారు. మన కాళ్ళు కాంతి స్తంభాలు, గుర్తించండి. మన కాళ్ళు ఎక్కడ అడుగు పెట్టామంటే అక్కడ మారిపోతుంది. అలాంటి కాంతి స్తంభాల మూల పదార్థాలు మనం. పిరమిడ్ మాస్టర్లు అంటే చాలా మూల పదార్థానికి ఉన్న వాళ్ళు అంతా అనమాట. కాబట్టి ఆ మూలం ఏంటో అది తెలుసుకొని మనం ముందుకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండొద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలి. మెయిన్ ఫస్ట్ ధ్యాన ప్రచారం, ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పటం. ఓసారి పత్రిసారి మాట్లాడమంటే 2 ముక్కలు మాట్లాడేదాన్ని నేను. గల్లీ గల్లీ ధ్యానం, గల్లీ గల్లీ పిరమిడ్, ఇంతేనా? ఎందుకంటే ప్రతి గల్లీలో ధ్యానం ఉండాలి, ప్రతి గల్లీ గల్లీ పిరమిడ్ ఉండాలి. పిరమిడ్ లేకపోతే ఆ ఊరు పాడుపడిపోయినట్టే. కాబట్టి ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లా 17 సంవత్సరాలు చేశాను నేను కన్వీనర్గా, కోఆర్డినేటర్గా. ఒక 500 పిరమిడ్లు పైగా తీసుకొచ్చాను అక్కడ.